మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న నృసింహ అవతారం తర్వాత మనకి హిరణ్యకశిపుడి యొక్క ప్రపౌత్రుడు బలిచక్రవర్తి గురించి మనం చెప్పుకోవడం మొదలుపెట్టాం. బలిచక్రవర్తి అపారమైన శక్తివంతుడు, దానవేంద్రుడు. అలాంటి చక్రవర్తిని వీళ్ళందరూ రాక్షసులంతా కూడాను ప్రోత్సహించి దేవతల మీద యుద్ధానికి ప్రేరేపిస్తారు. వారందరూ కలిసి దేవతలని ముట్టడించడానికి వెళుతున్నప్పుడు ఈ దేవేంద్రుడు ఆందోళన చెందుతాడనమాట. దేవాచార్యుడు బృహస్పతిని పిలిచి వృత్తాంతం యావత్తు అతనికి వినిపిస్తాడు. ఆచార్యుడు ఆలోచనలో పడ్డాడు. అమరవీరులందర్నీ రమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా వచ్చారు. వచ్చిన వారిని చూసి ఇలా అన్నాడు ఆ దేవాచార్యుడు, వీరులారా, శత్రువులను ఎదుర్కొనక చేతులు కట్టుకుని కూర్చోకూడదు. రాజ్యాభిలాషులకు ఇది తగదు. వెంటనే సైన్య సహితులే శత్రువులతో పోరాడండి. విజయశ్రీని అందుకోండి. ఆచార్యుని ఆజ్ఞను దేవతలు శిరసావహించారు. వజ్రాయుధాన్ని చేపట్టాడు దేవేంద్రుడు. ఐరావతాన్ని అధిరోహించాడు. వీరప్రస్థానం ప్రారంభించాడు. యక్షసైన్య సహితుడై కుబేరుడు దేవేంద్రుణ్ణి అనుసరించాడు. 1000 గుర్రాల చందనంపైన సమాసీనుడయ్యాడతను. కాలదండం చేత్తో పట్టుకుని కోట్ల కొలది కింకరులతోటి యమదైవతం యుద్ధభూమికి నడిచాడు. అతని రథానికి పూంచిన గుర్రాలను చూస్తుంటే భయం పుట్టింది. అత్యంత దారుణమైన భుజంగమాల స్యందనంపైన వరుణుడు సంగరభూమి వైపుకి లంఘించాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఆదిగా అమర ప్రముఖులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, గరుడులు, ఉరుగలు, సముద్ర గ్రహ నక్షత్ర దేవతలు, రాజర్షులు, ఆత్మీయ పరివారాలెన్నో దేవేంద్రుణ్ణి పరివేష్టించి పురోగమించాయి. వశిష్ఠుడు, జమదగ్ని, వాచస్పతి, నారదుడు, పర్వతుడు మొదలైన మహనీయులు జయ జయ ఆశీర్వచనాలతో సహా
సువర్ణాక్షతలు దేవతలపైన అభివర్షించారు. దేవేంద్రుణ్ణి అనుగమించారు. సమర సందర్శకాంక్షతోటి కమలాసనుడు నరనారాయణ సమేతుడై అంబర మధ్యసీమను అలంకరించాడు. మహాకలకలంతోటి జయజయ ధ్వానాలతోటి తరలివస్తున్న దేవతా ప్రముఖులను చూసి దైత్యులు భయం చెందారు. కాసేపే అనుభవించారది. వెంటనే తేరుకున్నారు. దేవతలను వారు యథేచ్ఛగా ఎదుర్కొన్నారు. సంగ్రామాన్ని ఆరంభించారు. విపరీతమైన ఆగ్రహావేశాలతోటి తలపడుతున్న దివిజ దైత్యసేనాలు రెండూ ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్న సముద్రాలను తలపించాయి. బాణాసురుడు సావిత్రుణ్ణి, వరుడు ధ్రువుడు అనే పేరుగల వసువును, మయుడు విశ్వకర్మను, పులోముడు సమీరుణ్ణి, నముచి ధరుడు అనే పేరుగల వసువుని, హైగ్రీవుడు పుషాదిత్యుణ్ణి, శంబరుడు భగుణ్ణి, శరశంభులన్న దానవులు చంద్రసూర్యుల్ని ఎదుర్కొన్నారు. వృత్తాసురుడు అశ్విని దేవతలతో సహా ప్రహ్లాదుడు దండదారునితోనూ, అనుహ్లాదుడు కుబేరునితోనూ, విప్రచిత్తి వరుణునితోనూ, బలిచక్రవర్తి ఇంద్రుడితోనూ తలబడ్డారన్నమాట. పుంకానుపుంకాలుగా బాణాలు ప్రయోగించుకున్నారు. హఠాత్తుగా అగ్నిదేవుడు రాక్షసవాహినిలోకి జొరబడ్డాడు. లక్షల కొలది దానవ భటులను అనతి కాలంలోనే నిర్దహింపజేసేశాడు ఆయన. మారుతదేవుడు అతనికి అన్ని విధాలుగా తోడ్పడ్డాడు. దానితోటి మరింతగా విజృంభించాడు ఈ అగ్నిదేవుడు. అగ్నిపవనులు ఇలా పరాక్రమించినంతనే రథాలన్నీ భస్మీపటాలయ్యాయి. ఏనుగులు గుర్రాలు కమిలి నేల కూలిపోయి సమరభూమి నలువైపులా పెనుమంటలు చెలరేగాయి. రాక్షసులు ఆ దుస్సహ పరిస్థితికి తల్లడిల్లిపోయారు. మయశంబరాసుల వద్దకు పరుగుదీశారు. రక్షించమని మొరబెట్టుకున్నారు. అప్పుడు ఆ దానవులిద్దరూ మాయలతోటి మబ్బులు సృష్టించారు. వర్షాన్ని కురిపించారు. అనలదేవుని శక్తిని నిర్మూలించారు. పావకదేవుని తేజశక్తి అంతరించిపోవడంతో దేవమంత్రి బృహస్పతి తల్లడిల్లిపోయాడు. అతన్ని సమీపించాడు. ప్రస్తుతించాడలా, అగ్నిదేవ, హిరణ్యం నీ రేతస్సు. సదా నువ్వు సప్తజిహ్వలు కలిగి ఉన్నావు. జలాన్ని నువ్వే సృజించావు. సమస్త భూత సృష్టి స్థితి సంహారకర్తవు నువ్వే. హవ్యము హవ్యవాహనుడువు నువ్వే. యజ్ఞస్వరూపుడవు నువ్వే. యజ్ఞభోక్తవు నువ్వే. దేవతలంతా నిన్ను ఆశ్రయించుకునే జీవిస్తున్నారు. దేవతల మీద ప్రేమతో నీ తేజస్సు యావత్తు ప్రసరింపజేసి అనతి కాలంలోనే చీకట్లను రూపుమాపుతున్నావే. నీ వంటి కాంతిమూర్తికి ఇది న్యాయమా చెప్పు? శౌర్యాటోపంతోటి విజృంభించు. రాక్షసుల బారి నుండి ఈ దేవతల్ని కాపాడు అని అనగానే ఆచార్యుని మాటలు విన్నాడు ఈ అగ్ని. ఆ మాటల్ని ఆజ్యధారలుగా స్వీకరించాడు ఆయన. అపూర్వ జ్వాలలతోటి ప్రజ్వరిల్లాడు ఆయన. దైత్యసేనంలోకి చొరబడ్డాడు. యథేచ్ఛ వీర విహారాలు ఆరంభించాడు. దానవులు ఆ మహోద్ధతి సహించలేకపోయారు. కకావికలులై నలుగువైపులా చెదిరిపోయారు. గమనించారిది దేవతలు. జయజయధ్వానాలతోటి అగ్నిదేవుణ్ణి అభినందించారు. ప్రహ్లాదుడు చూశాడిది. బలిని సమీపించాడు. విన్నవించాడిలా, దానవేశ్వర, నీ తపశ్చర్యకు మెచ్చి నిఖిలలోక ప్రభువు నీకు ఇంద్రత్వము, అగ్నిత్వము, చంద్రత్వము, సూరత్వము, యమత్వము, వరుణత్వము, కుబేరత్వము, యుద్ధంలో పరాజయ రాహిత్యము, అణిమాసిద్ధుల ప్రాప్తి, అమరత్వము ఆదిగా అపూర్వ మహనీయ వరాలెన్నో అనుగ్రహించిన విషయాన్ని మర్చిపోయావా? లేకపోతే ఈ ఉపేక్షకి కారణం ఏమిటి? పరాజితులై దానవులు పారిపోతుంటే ఎందుకీ ఔదాసీన్యం? లే, చెలరేగి ఇంద్రుణ్ణి ఓడించు. అతన్ని స్వర్గాన్ని స్వాధీనం చేసుకో. దానవ ప్రముఖుల ప్రశంసలు అందుకో అన్నారు. సరే అన్నట్టుగా తలెగరేశాడు బలిచక్రవర్తి. రథాన్ని ఇంద్రుని వైపుగా మళ్లించాడు. ఇంద్రుని ఢీకొనబోయేందుకు పరుగుదీస్తున్న బలిచక్రవర్తి రథాన్ని చూసి రాక్షస బలాలన్నీ ఆనందించాయి. ఇనుముడించిన గర్వాతిరేకంతోటి తిరిగి శత్రువుల మీదికి ఉరికాయవి. ఆ సమయంలో బలిచక్రవర్తికి అనేక శుభశకునాలు కనిపించాయి. నిరంతర నారాచాల ప్రయోగంతోటి శాత్రువుల చతురంగ సైన్యాలను చెల్లాచెదురు చేశాడతను. బలిని కన్నెత్తి చూడ్డం కూడా అసాధ్యమని అనిపించింది దేవతలకి. పరిగెత్తుకు వెళ్లి ఇంద్రుణ్ణి ఆశ్రయించారు. వేడుకొన్నారిలా, ఇంద్రదేవ, నువ్వు మా అందరికీ రాజువి. ఆపై సర్వప్రాణికోటిని రక్షిస్తున్నావు. నీతో సరిపోగలవారు ముల్లోకాల్లో లేరు. చూశావుగా, బలిచక్రవర్తి ధాటికి సైన్యాలన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. మనవారి ఆయుధాలన్నీ తునాతునకలైపోతున్నాయి. నువ్వే దిక్కు, ఉపేక్షించుకు. శౌర్యావేశంతోటి విజృంభించు. పగవారి అంతుచూడు, మమ్మల్ని కాపాడు అన్నారు. కాపాడుతానన్నట్టుగా ఇంద్రుడు 1000 ఉత్తమ అశ్వాలతోటి మాతలి సిద్ధం చేసిన రథాన్ని అధిష్ఠించాడు. ప్రచండ శౌర్యాటోపంతోటి
బలిచక్రవర్తి మీదికి లంఘించాడు. వస్తున్న ఇంద్రుణ్ణి రానీయలేదు బలి. నివారించాడతన్ని. పుంఖాలుగా బాణాలు ప్రయోగించి అతని రథాన్ని కనబడనీయకుండా చేశాడు. ఇంద్రుడు కూడా బలిని గట్టిగానే ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య మారణహోమం సాగింది. ప్రేక్షకులకు భీతిని కలిగించిందది. చూసి నిశ్చేష్టులయ్యారంతా. ప్రహ్లాదుడు ఆదిగా రాక్షస ప్రముఖులు పదే పదే ప్రోత్సహించడంతోటి బలి పౌరుష ప్రతాపాలు మిన్నందుకున్నాయి. ఒకరిపై ఒకరు ప్రయోగించిన బాణాలకు బలి దేవేంద్రులు ఇద్దరి కవచాలు చీలి శరీరాల నుండి తొలగిపోయాయి. గాయాల పాలయ్యారు ఇద్దరు. వేడివేడి నెత్తుటి జాలలు ప్రవహించాయి. ఇలా కాదనుకున్నారేమో, భయద దివ్యాస్త్రాలతోటి మళ్లీ పోరాటం ప్రారంభించారు. భీకర దివ్యాస్త్రాలు ఒకరిపైన ఒకరు గుప్పించుకున్నారు. ఏ అస్త్రమూ ఎవరినీ ఏమీ చేయలేకపోతుంది. వ్యర్థమైపోతున్నాయి అన్నీ. అప్పుడు బలిచక్రవర్తిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాలనుకున్నాడు ఇంద్రుడు. ఆ ఆయుధాన్ని చేపట్టి పైకెత్తాడు. ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అశరీరవాణి హెచ్చరించిందిలాగా, ఇంద్రదేవా, ఈ బలిచక్రవర్తికి బ్రహ్మ అనేక వరాలను అనుగ్రహించాడు. ఆ వరాల కారణంగా అతడు నీకు అజేయుడు. నువ్వే కాదు, అమరులెవరూ కూడాను అతన్ని జయించలేరు. పైగా బలిచక్రవర్తి పరమధార్మికుడు. అతన్ని అంతమొందించాలనుకోవడం తప్పు. వెంటనే అతని సంహార సంకల్పం విరమించుకో. కొంతకాలం గడిస్తే విష్ణుదేవుడే బలి పరాజయార్థమై జన్మిస్తాడు. అంతవరకు ఓర్పు వహించు. నిన్ను ఏ రకంగా రక్షించాలో విష్ణుదేవుడికి తెలుసు. అతని పాదపద్మాలను నమ్ముకో, నీకు శుభం చేకూరుతుంది అంది. ఈ అశరీరవాణి మాటలకు పైకెత్తిన వజ్రాయుధాన్ని కిందకు దించేశాడు ఇంద్రుడు. బాధగా తన సేనానాయకుల వైపుకు చూశాడు. దేవభటులను కదనభూమి నుంచి మరలించమని ఆజ్ఞాపించాడు. ఓటమిని అంగీకరించి యుద్ధభూమి నుండి వెళ్ళిపోయాడు. అసురుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. సింహనాదాలతోటి, భైరవ భేరీభాంకారాలతోటి దిశాంతరాళన్ని భేదిస్తూ వారంతా బలి ప్రభావాన్ని వేణోళ్ళు పొగిడారన్నమాట. స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు బలిచక్రవర్తి. ధర్మ తత్పరతతోటి పరిపాలన కొనసాగించాడు. అతని రాజ్యంలో దుశ్చరిత్రుడుగాని, దురదృష్టవంతుడుగాని, హీనుడుగాని కానరాకుండా పోయాడు. ప్రజలంతా యజ్ఞయాగ నిరతులై తమ తమ విధులను ఆచరించసాగారు. స్వర్గ మోక్షాలను అవలీలగా స్వాధీనం చేసుకోసాగారు. ధర్మం 4 పాదాలుగా నడుస్తున్న బలిచక్రవర్తి పాలనకు సంతోషించింది లక్ష్మీదేవి. అతని ముందు సాక్షాత్కరించింది. అందిలాగా, దానవాదీశ్వర, ముల్లోకాలు స్వాధీనం చేసుకున్నావు. ధర్మ న్యాయాలు అతిక్రమించక ప్రజల్ని కన్నతండ్రిలాగా కాపాడి పరిపాలిస్తున్నావు. ఈ కారణంగా నువ్వంటే నాకు అభిమానం ఏర్పడింది. నేను నీ సాన్నిధ్యంలోనే ఉండిపోదలుచుకున్నాను అని అన్నదే తడువుగా ఆ మంగళదేవత అక్కడే ఉండిపోయింది. ఆమెతో సహా కీర్తి, జ్యుతి, ప్రభ, ధృతి, క్షమ, భూతి, నీతి, విద్య, దయ, శుతి, స్మృతి, మేధ, తుష్టి, పుష్టి, కాంతి ఆదిగా అన్నీ బలిచక్రవర్తి మందిరంలోనే నివాసం ఏర్పరచుకున్నాయి. గరుడులు, గంధర్వులు, అప్సరసులు, కిన్నరులు మొదలైన వాళ్లంతా నృత్య, గీత, కళా విలాసాలతోటి బలీంద్రునికి అమదానందం కలిగించసాగారు. దేవతా ప్రముఖులను ఆశ్రయించిన వారంతా వారిని వదిలి బలిని ఆశ్రయించారు. ప్రభూ, నీ కరుణా కటాక్షాలు మాపైన ప్రసరించు అని వేడుకోసాగారు. అతన్ని అడుగులకు మడుగులెత్తసాగారు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తట్టుకోని బాధతోటి దేవమాత అదితిని సందర్శించాడు. యుద్ధంలో బలిది పైచేయి అయిన తీరు, వజ్రాయుధాన్ని ప్రయోగించేంతలో అతన్ని అశరీరవాణి హెచ్చరించిన తీరు అన్నీ తల్లికి వివరించాడు. ఆవిడ కూడా ఎంతగానో దుఃఖించింది. నాయనా, నీ తండ్రి తీవ్ర తపస్సు ఆచరిస్తున్నాడు. ఆయన్ని కలిసి జరిగిందంతా విన్నవించు. వారేమంటారో ఏం చెప్తారో అలా ప్రవర్తించు. అది నీకు అన్ని విధాలా క్షేమకరం అంటూ తాను కూడా వస్తానంది. ఇంద్రుడు దేవతలతో సహా దేవజనని కశ్యపుణ్ణి సమీపించింది. జరిగిందంతా వివరించింది అతనికి. ఈ దుస్సంఘటనలకు కశ్యపుడు ఎంతగానో చింతించాడు. అందర్నీ వెంటబెట్టుకుని బ్రహ్మను సమీపించాడు. పరివారంతో సహా సాష్టాంగ నమస్కృతిని సమర్పించాడు. అనేక విధాల విధాతని ప్రస్తుతించాడు. దానికి ఎంతగానో సంతోషించి దేవతలపైన కృపాపూర్వక దృష్టి ప్రసరింపజేశాడు బ్రహ్మదేవుడు. అన్నాడిలాగా, దేవతలారా, మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఆ బలిచక్రవర్తిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తప్ప వేరెవరూ నిర్జించలేరు. ఆ యోగీశ్వరుడు స్వకీయ యోగ విద్యా ప్రభావంతో ఈ అదితి గర్భవాసంలో జన్మిస్తాడు.
దేవకార్యం నిర్వర్తిస్తాడు. ఆ అవతారం కోసం ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థించాలి. మహాసాధనవంతులే తప్ప మరెవరూ విష్ణువుని సందర్శించలేరు. పాలకడలిలో ఉత్తర తీరంలో అమృతం అనే పరమ పవిత్రమైన స్థానం ఉంది. శ్రీమన్నారాయణుడికి అది విహార భూమి. మీరంతా అక్కడికి వెళ్ళి అతని అనుగ్రహాన్ని సంపాదించండి. మనోరథం సాధించుకుని మరలి రండి. కశ్యపుడు ఆదిగా అమర ప్రముఖులంతా ఆ సదుపదేశానికి ఎంతోగానో హర్షించారు. బ్రహ్మను వీడుకొని అక్కడి నుంచి బయలుదేరారు. మరి వారు విష్ణుమూర్తిని చేరుకున్నారా? అతనితోటి ఏమని మొరపెట్టుకున్నారు? ఇదంతా మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.